జైలుకి వచ్చారు. ఏం చేస్తారు సార్ వాళ్ళు? కోవెక్కి ప్రేమించారు. ఆ ప్రేమే ఇక్కడ సాగనంపింది. సార్ ప్రేమిస్తే జైలుకి రావడం ఏం సార్? ప్రేమిస్తే రాలేదు, ఆ ప్రేమించిన అమ్మాయిని చంపేస్తే ఇక్కడికి వచ్చారు. ప్రేమించిన అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలి కానీ అలా ఎలా చంపుతారా? రే చెప్పండి రా. సోము, సాయి, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను రా. జాగ్రత్తగా బతకండి. మీరు అసలే అమాయకులు. ఈరోజు ఎవరిని ర్యాగింగ్ చేద్దాం రా? ఇద్దరు బకరాలు వస్తున్నా చూడండి రా. రే ఎలాగంటా మొగలు వేసుకొచ్చాడు ఇక్కడ. బదిలేయంట్రా, పాపం అమాయకుల్లా ఉన్నారు. మీ పేర్లేంటి? సాయండి, సోమేశ్ అండి. ఫ్రెండ్స్ బాయ్. కాదన్నా ప్రేమే, అవునన్నా ప్రేమే, ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా. తోడైనా ప్రేమే, నీడైనా ప్రేమే, నీడై చూడై గువ్వై కూడై నీలో నేనున్నా. నీ మనసులో పువ్వుల్లో గుమంతా వలపే అనుకున్నా. ఈ వయసులో వీచే గాలుల్లో సరి. హాయ్ సాయి, నా బర్త్డే వస్తుంది కదా, నాకు ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తావా? అవునా, సరే అయితే. అబ్బా, ఐఫోన్! సాయి, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకేమేం తెలీదు, నాకు భయంగా ఉంది. నాకేమొద్దు. లేదు సాయి, అలా అనద్దు సాయి. నీకోసం మెస్సని పచ్చబొట్టు కూడా పొడిగించుకున్నాను చూడు. నువ్వంటే ఇష్టం సాయి, నువ్వు లేకపోతే చచ్చిపోతా సాయి. ప్లీజ్ సాయి. పచ్చిపెట్టి నేనంటే అంత ఇష్టమా? ఏమైందిరా? నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో. నా పాపలాగా కళ్ళల్లో దాచాను, నా గుండె నీకే ఇళ్ళల్లే చేశాను నా ప్రేమ. హాయ్ సోమేష్, నాకు షాపింగ్ కి 20,000 మనీ కావాలి. ఉన్నాయా? మనీ లేవా? ఉన్నాయి. ఓకే, బాయ్. సోమేష్, మనీ తెచ్చావా? అయ్యో, ఐ లవ్ యూ సోమేష్. థ్యాంక్ యూ సో మచ్. మేము చదువుకోవడానికి వచ్చాం, నాకు ఇవన్నీ ఏం తెలీదు. మాకు అమ్మ నాన్న ఎవరూ లేరు, నన్ను వదిలే. లేదు సోమేష్, నువ్వంటే నాకు చాలా ఇష్టం సోమేష్. నీకోసం ఎస్సని పచ్చిబుట్టు కూడా పొడిపించుకున్నాను చూడు. నువ్వు నా ప్రాణం సోమేష్, నువ్వు లేకపోతే చచ్చిపోతాను. పచ్చబడ్డు నేనంటే అంత ఇష్టమా? ఓకే. ఎవరు ఫోను? నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో. నా పాపలాగా కళ్ళల్లో దాచాను, నా గుండె నీకే ఇళ్ళల్లే చేశాను నా ప్రేమ. కాదన్నా ప్రేమే, అవునన్నా ప్రేమే, ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా. తోడైనా ప్రేమే, నీడైనా ప్రేమే, ఈడై చూడై గువ్వై కూడై నీలో నేను. నా చిట్టి ప్రేమ ఇద్దరం ప్రేమిస్తున్నాం కదా, నీకు పడితే నేను ఫీల్ అవ్వదు. ఒకవేళ నాకు పడితే నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఆల్రెడీ నాకు పడిపోయింది.
ఆడికి తెలిస్తే ఏంటంటే నాకు మొత్తం ఓకే అయిపోయింది. మంగళసూత్రం కత్తిరి వెళ్ళేది. సాయి సోము ఏంట్రా ఎంత డల్గా ఉన్నారు? ఏమైందిరా? పూజకేమైందిరా? రే సాయి, రే సోము, రే చెప్పండి రా, పూజకేమైందిరా? రే పూజకేమైందిరా? నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, పోయింది, వెళ్ళిపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను లేనివాడిని, నాకు అనాథని, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఈ రూపానికి జన్మనిచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. మరి నువ్వు లవ్ చేసావు, నేను లవ్ చేయలేదు. అదే వచ్చి నన్ను ప్రేమించని వద్దని అనుచండి నన్ను వెంటాడింది. నేను ప్రేమించలేదు, నేను చెప్పానండి నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ తెలియదు, నన్ను వదిలేని చెప్పాను. ప్లీజ్ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పింది, తనే చెప్పింది. ఇప్పుడేమైంది? ఎక్కడికి పోయింది? ఒకరితో వెళ్ళిపోయింది. కారు, డబ్బు, బంగ్లా అన్నీ ఉన్నవాడికి ఎవడో వచ్చాడని నన్ను పురుగులాసు చేకొట్టి వెళ్ళిపోయింది. నీకెక్కడికి పోతున్నా బుద్ధి? నీకెందుకు నా ప్రేమ? నీలాంటి చెప్పుతో కొట్టాలి. రే ఈ రోజుల్లో అమ్మాయిలందరూ అలాగే ఉన్నారా? చాటింగ్ ఒకటితో, షాపింగ్ ఒకటితో, డేటింగ్ ఇంకొకటితో. మనం కూడా అలాగే ఉండాలి. ఇది కాకపోతే ఇంకొకటి. తప్పుగా మాట్లాడుతున్నారు. అదలా ఇంకొకటి తప్పు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, ఎవరికైనా అమ్మ ఒక్కతే, అలాగే ఎవరికైనా ప్రేయసి కూడా ఒక్కతే ఉండాలి. అలా కనిపించిన ప్రతిదాని మీద ఆశపడితే అది అసహ్యం, ఎంగిలి. అంటేనే రోజా పువ్వు, తన్ని ఎంతో అందంగా నా గుండెల్లో రోజా పువ్వులాగా అందంగా పెంచుకున్నాను. కానీ నన్ను వెళ్ళేటప్పుడు, నా ప్రేమని నెరలతో సహా పెకిలించుకొని వెళ్ళేటప్పుడు ఆ ముళ్ళన్నీ గుచ్చుకొని ఒళ్ళంతా ఒకటే రక్తం. సూర్య, ఐఎమ్ ప్రెగ్నెంట్. మనం పెళ్లి చేసుకుందాం సూర్య. ఏంటి పిల్ల? నువ్వు వాళ్ళని వాడుకున్నావు, నేను నిన్ను వాడుకున్నా, అంతే. చచ్చిపోయినట్టుందిరా. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? హలో సార్, పోలీస్ స్టేషన్. సార్ ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమించని వేధించి చంపేశారు సార్. ఓకే సార్. ఇక్కడే సార్. చంపేసి నాటకాలు ఆడుతున్నారా? రెండో స్టేషన్ కి. ప్రేమ అంటే ఏదో అనుకున్నాను కానీ మీ ప్రేమ వెనకాల ఎంత కథ ఉందారా? మరి అక్కడ జరిగింది చెప్పండి రా. చంపింది మీరు కాదు కదా. కానీ ప్రేమించింది మేమే కదా. స్వచ్ఛమైన ప్రేమ ఊపిరిపోయి చాలా కాలం అయిందిరా. అయినా ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఏంట్రా? నీ పిచ్చి కాకపోతే. ఈ రోజుల్లో ప్రేమ అంటే ప్రేమించు, మా ఫర్ మర్చిపో. ప్రేమ ఎప్పటికీ ఉంటుందిరా, కానీ నిజాయితీగా ప్రేమించే వాళ్ళతోనే ప్రేమ ఎప్పటికీ ఉండదు.